నమస్కారం. వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్రష్ట్య రాహవే కేతవే నమః. ఈ మంత్రం జ్యోతిష శాస్త్రంలోని 9 గ్రహాలైన సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువులను ఉద్దేశించి మనిషి తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావడానికి వారి ఆశీస్సులను కోరుతూ చెప్పబడేది. అయితే నవగ్రహ పారాయణాలు, నవగ్రహాల శాంతికి ఆ గ్రహానికి సంబంధిత పారాయణం, పుణ్యతిథుల్లో స్తుతిస్తే ఆ గ్రహ ప్రభావములచే ఏర్పడే ఈతి బాధలు, సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మరి నవగ్రహాల అనుగ్రహానికి చేయాల్సిన పుణ్య పారాయణాలు, ఇంకా వాటికి అనుకూలమైన పుణ్యతిథులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 9 నవగ్రహాల్లో సూర్యుని అనుగ్రహానికి రామాయణము, భవిష్య కల్కి పురాణము, సూర్య పురాణము పారాయణం చేయాలి. చంద్రునికి శ్రీమద్ భాగవతము, భవిష్య కల్కి పురాణము, వాయు పురాణము పారాయణం గావించాలి. కుజునికి అగ్ని పురాణము, స్కాంద పురాణము, బ్రహ్మ వైవర్తన పురాణాల్లో కుమారస్వామి చరిత్ర పారాయణం చేయాలి. బుధునికి లింగ పురాణంలో నరసింహావతారము, విష్ణు పురాణము, నారద పురాణము పారాయణ చేయాలి. ఇక గురుగ్రహం అనుగ్రహం కోసం బ్రహ్మణ పురాణం, వామన పురాణం, లింగ పురాణం పారాయణం చేయాలి. అలాగే శుక్రునికి బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణమునందు శ్రీమద్ భాగవతంలోని పరశురామావతారం పారాయణం చేయాలి. తరువాత శనీశ్వరుని అనుగ్రహం కోసం మార్కండేయ పురాణం, కూర్మ పురాణం, భవిష్య పురాణం పారాయణం చేయాలి. అలాగే రాహువు అనుగ్రహం కోసం దేవి భాగవతం, వరాహ పురాణం, గరుడ పురాణం పారాయణం చేయాలి. తదుపరి కేతువు అనుగ్రహం కోసం బ్రహ్మ వైవర్తన పురాణం, మత్స్య పురాణం వంటివి పఠించాలి. ఇక పుణ్యతిథుల విషయానికొస్తే సూర్యునికి కార్తీక శుద్ధ పూర్ణిమ, కార్తీక మాసంలో రవి జపం 6000 సార్లు చేసి గోధుమలు దానం చేయాలి. చంద్రునికి శ్రావణ పూర్ణిమ, శ్రావణ మాసంలో చంద్ర జపమును 10,000 సార్లు చేసి తెల్లని వస్త్రాలతో బియ్యాన్ని దానం చేయాలి. కుజునికి చైత్ర శుద్ధ పూర్ణిమ, చైత్ర మాసంలో అంగారక జపం 7,000 సార్లు చేసి కందులు, ఎర్రని వస్త్రాలు దానం చేయాలి. మార్గశిర శుద్ధ షష్ఠి, మార్గశిర మాసంలో అంగారక జపమును 7,000 సార్లు చేసి కందులు, ఎర్రని వస్త్రాలు దానం చేయాలి. ఇక బుధునికి జ్యేష్ఠ పూర్ణిమ, జ్యేష్ఠ మాసంలో బుధ జపాన్ని 17,000 సార్లు చేసి పెసలు, ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయాలి. ఇక గురువు వైశాఖ తదియ, భాద్రపద మాసంలో బృహస్పతి జపాన్ని 16,000 సార్లు చేసి శనగలు దానం చేయాలి. శుక్రునికి ఆషాఢ శుద్ధ దశమి, ఆషాఢ మాసంలో శుక్ర జపమును 20,000 సార్లు చేసి అలసందలు, తెల్లని వస్త్రాలు దానం చేయాలి. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ, ఫాల్గుణ మాసంలో శుక్ర జపమును 20,000 సార్లు చేసి తెల్లని వస్త్రం దానం చేయాలి. ఇక శని భగవానునికి శ్రావణ బహుళ అష్టమి, శ్రావణ మాసంలో శని జపం చేసి నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయాలి. ఇక రాహువుకు ఆశ్వీజ బహుళ చతుర్దశి, ఆశ్వీజ మాసంలో రాహు జపం 18,000 సార్లు చేసి మినుములు, కాఫీ పొడి రంగుకు చెందిన వస్త్రాలను దానం చేయాలి. అలాగే కేతువుకు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి, ఆశ్వీజ మాసంలో కేతు జపాన్ని 7,000 సార్లు చేసి ఉలవలు, నలుపు వస్త్రాలను దానం చేయాలి. అదేవిధంగా మాఘ శుద్ధ అష్టమి, మాఘ మాసంలో 7,000 సార్లు కేతు జపాన్ని చేసి ఉలవలు, నలుపు వస్త్రాలను దానం చేయడం ద్వారా నవగ్రహాల ప్రభావంచే కలిగే అశుభ ఫలితాలను దరిచేరనివ్వవని పురోహితులు సూచిస్తున్నారు. నవగ్రహ పఠనానికి ప్రతిరోజు మంచిదే కాకుంటే ప్రత్యేక పుణ్యతిథుల్లో చేసే పఠనం, పారాయణం వలన విశిష్ట ఫలితం ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.